హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉన్నంతసేపు మంచిగానే ఉంటారు. ఏదో చిన్న విషయానికి గొడవాడుతూ ఉంటారు. అట్లనే ఇంట్లో గొడవ పడి కలిసిపోతే ఓకే. కానీ ఒక్కొక్కసారి మగవాళ్ళు వాళ్ళ ఇగో చూపిస్తారన్నమాట. బయట ఎంతమంది ఉన్నారు, రిలేటివ్స్ ఎవరున్నారు అని చూసుకోకుండా వైఫ్ పైన అరుస్తూ ఉంటారు. అట్లా అరుస్తే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇంట్లో కొట్టిన వాళ్ళకంత బాధ ఉండదు, కానీ నలుగురిలో వాళ్ళపైన గట్టిగా అరవడం వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా మీ ఈగోని పక్కన పెట్టి ఏదైనా విషయం ఉంటే పక్కకు పిలుచుకొని చిన్నగా మాట్లాడుకోండి. కానీ వాళ్ళని హర్ట్ చేసేలాగా అందరి ముందు అరవకండి. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు, మొగడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు బాధ అని. అంటే ఇప్పుడు హస్బెండ్ కొట్టినందుకు కాదు బాధ, పక్క వాళ్ళు విన్నందుకు అన్నమాట. ఈ సామెత ఎప్పటి నుంచో ఉంది, ఇది నిజమే. అట్లనే మీరు తిట్టాలనుకుంటే పక్కకు తీసుకెళ్ళి చిన్నగా తిట్టండి. మీకు అప్పుడు కోపం వస్తే ఒక 1 2 3 10 వరకు కౌంట్ చేసి కొద్దిసేపు ఆలోచించి తర్వాత పక్కకు తీసుకెళ్ళి చెప్పండి. అంతేగాని నలుగురిలో మాత్రం ఎప్పుడూ వైఫ్ని తిట్టకండి. అట్లా నలుగురిలో అరవడం వల్ల ఏమవుతుందంటే మీ పైన ఉన్న ఇంప్రెషన్ కూడా బ్యాడ్ అయిపోతుంది, మీరు కూడా బ్యాడ్ అయిపోతారు, తను కూడా చాలా ఫీల్ అవుతుంది, హర్ట్ అవుతుంది. తర్వాత మీరు ఎంత చెప్పినా అన్న మాటలు తిరిగి తీసుకోలేరు కదా. అట్లా నలుగురిలో చులకనైపోతారు, ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు చులకనవుతారు. అందుకనే ఎప్పుడైనా సరే ఏదైనా మీకు ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని తిట్టాలనుకుంటే పక్కకు తీసుకెళ్ళి తిట్టండి. కానీ నలుగురిలో మాత్రం ఎప్పుడూ తిట్టకండి. తను కూడా ఒకవేళ చాలా సెన్సిటివ్ అనుకోండి, అప్పుడు ఎంత హర్ట్ అవుతుంది. తనకు కూడా మనసు ఉంటుంది కదా, తిరిగి పోని ఒకవేళ తనకి చాలా హర్ట్ అయిపోయి తను ఇగో హర్ట్ అయిపోయి తను కూడా రివర్స్గా అరిచింది అనుకోండి మీ పైన, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీకు విలువ ఉంటుందా? మీ వాల్యూ పోతుంది. సర్దుకునే ఆడవాళ్ళు అయితే సరే అక్కడికి మనసులో హర్ట్ అయిపోయి సైలెంట్గా కామ్గా ఉండిపోతారు. అదే కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసే అమ్మాయిలు కూడా ఉంటారు. అంటే ఆలోచించకుండా తను ఏం చేస్తుందో ఆ కోపంలో, తనకు కూడా ఎక్కువ కోపం ఉన్న ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ఆ కోపంలో తిరిగి మిమ్మల్ని కూడా ఏదైనా అరవడం, మీ పైన అరవడం, మిమ్మల్ని తిట్టారనుకోండి, అప్పుడు మీకున్న విలువ మీరే తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మీకు కోపం వస్తే ఏదైనా విషయంలో నలుగురిలో అరవకుండా కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుంటే మీకు మంచిది, తనకు మంచిది. మీ విలువ మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు.